జనరల్‌గా ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం జేస్తారు? రకరకాల టెస్టులు జేస్తారు. అందులో భాగంగానే స్కాన్, ఎక్స్‌రేలు, సీటీ స్కాన్‌లు, ఎంఆర్ఐ స్కాన్‌లు ఇలా చేస్తూ ఉంటారు. బట్ రాబోయే రోజుల్లో మొత్తం వైద్య రంగాన్ని ఏఐ టెక్నాలజీ ఆక్రమించబోతోంది. తెలుసు కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతోటి కొన్ని నిమిషాల్లోనే ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది పర్ఫెక్ట్‌గా తెలుసుకోవచ్చు. పైగా రాబోయే 5-10 ఏళ్లలో హార్ట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా అని కూడా అనాలిసిస్ చేయగలదు ఏఐ టెక్నాలజీ. నిజమే మీరు వింటున్నది. దానికి సంబంధించే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏఐ టెక్నాలజీలో అత్యంత నిపుణులైన సాయి రమేష్ గారున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఏఐ టెక్నాలజీయే మనిషి బాడీ మొత్తాన్ని స్కాన్ చేసేసి ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంది, రాబోయే 5-10 ఏళ్లలో ఎలాంటి ఇష్యూస్ రాబోతున్నాయి మనకని, అది ఒక హార్ట్ విషయంలోనే కాదు క్యాన్సర్ విషయంలో అని కూడా వింటున్నాము. అసలు ఎలా యూజ్ అవుతుందండి ఇది ఒక్కసారి చెప్పరా? దీనివల్ల ఏమైనా ఖర్చు తగ్గే అవకాశం ఉంటుందా? తర్వాత మనం త్వరగా తెలుసుకొని రిస్క్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందా? మ్యామ్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏఐ అనగానే జనాలకు ఒక రకమైనటువంటి భయం ఉంది. ఇది కాయిన్‌కి అదర్ సైడ్ ఏమో. ఇది మరొక సైడ్. అదే అంటే ఒక పక్కన భయపడేటువంటి అంశాలు మన కళ్ళ ముందు చాలా చాలా ఉన్నాయి. జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారే దానికి లాస్ట్ టైం మీరు చూడొచ్చు. అంటే ఆయన ఎప్పుడు చిన్నప్పుడు ఒక పాడిన సాంగ్ అన్నట్టుగా ఒక ఆయన వాయిస్తో బాగా వైరల్ అయింది. అవునవును. రీసెంట్గా ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కరెక్ట్. సో ఇలా ఒక పక్కన ఏఐ వాడుకుని కొంత ఇబ్బందులు గురవుతున్నటువంటి అంశం ఒకవైపు అయితే, అదే ఏఐ ఉపయోగించుకుని ఇందాక మీరు అన్నట్లుగా చాలామంది పేషెంట్స్కి తక్కువ ఖర్చులో అత్యంత నాణ్యమైనటువంటి వైద్యం అందించగలిగేటువంటి పరిస్థితి. అలాగే ముందే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గూగుల్కి సంబంధించి సుందర్ పిచ్చయ్ గారు ఆల్రెడీ ఈ ఐఓ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్గా వివిధ డీటెయిల్ ఎగ్జాంపుల్స్తో పాటు ఇవ్వడం జరిగింది. శంకర్ ఐ హాస్పిటల్తో కలిసి మేము ఆల్రెడీ ఇండియాలో దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ రియల్ టైం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. కేవలం కార్డియోవాస్కులర్ డిసీజెస్ సంబంధించి కంటి నరాలని స్కాన్ చేసి, అంటే ఐస్ మాత్రమే స్కాన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డిసీజెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయటం, వాటి ఖచ్చితత్వం కూడా, అంటే ఆ టెస్ట్లన్నీ కూడా ఆల్రెడీ జరిగినాయి. సో త్వరలో ఇంకా మరిన్ని వాటిల్లో కూడా అందుబాటులో రాబోతుందని చెప్పి రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా అపోలో హాస్పిటల్స్తో కలిసి మీకు రాబోయే 10 ఇయర్స్లో హార్ట్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉందా అని చెప్పి ఏఐతో ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. మన ఇండియా వైడ్గా అన్ని అపోలో హాస్పిటల్స్లో కూడా ఆ టూల్ అందుబాటులో ఉండడం జరిగింది. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతుందని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం ఏమోనండి. ఒకవైపు మిస్యూజ్ అవుతుంది, దాన్ని ఖచ్చితంగా మనం మిస్టేక్ అనే చెప్పాలి. బట్ ఏఐ తోటి ఇంతటి హెల్ప్, ముఖ్యంగా హెల్త్ విషయంలో, ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి మనిషికి హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అక్కడ ఇది యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా రాబోయే రోజులు అందరూ అడాప్ట్ చేసుకుంటారేమో. ఖచ్చితంగా అండి. ఇప్పుడు టెక్నాలజీ మనం అవునన్నా కాదన్నా అడాప్ట్ చేసుకోవాలి. ట్రైన్, బస్సు, కారు, ఫ్లైట్ ఇవన్నీ నాకు వద్దని మళ్ళీ మనం ఎడ్ల బండి మీద నడుచుకుంటూ అయితే తిరగలేం. ఎప్పుడు కూడా ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ దానిలో ఉన్న బెస్ట్ మనం ఎప్పుడు వాడుకుంటూ వెళ్తూనే ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అలాగే వైద్య రంగంలో ఈ టెక్నాలజీ ఏవైతే మార్పులు వస్తున్నాయో అవి అందరూ కూడా ఖచ్చితంగా యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో కొత్త ఎక్విప్మెంట్ కూడా లేకుండా, అంటే మీకు ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే స్పెషల్ ఎక్విప్మెంట్ ద్వారా ఫొటోస్ తీసినవి మాత్రమే మీకు ఉంది. అలా కాకుండా ఫ్యూచర్లో మన ఫోన్తో మనం ఫొటోస్ తీసినా, వీడియో తీసినా కూడా దాని నుంచి కూడా అనాలిసిస్ చేయగలిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి రీసెర్చ్ పేపర్స్లో నడుస్తూ ఉంది. ఆల్రెడీ మీరు రీసెంట్ రీసెర్చ్ పేపర్స్ చూస్తే ఈ విధంగా హెల్త్ కేర్లో ఎన్నో అద్భుతాలు చేయబోతుంది అనడానికైతే ఖచ్చితంగా మనం విట్నెస్ చేయగలుగుతాం. సాయి రమేష్ గారు, చిన్న డౌట్ అండి నాకు. ఏంటంటే ఎక్స్‌రే కావచ్చు, లేకపోతే స్కానింగ్స్, ఎంఆర్ఐలు ఇలాంటివన్నీ కూడా కొంత రేడియేషన్‌కి గురి చేస్తాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అది కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ వాళ్ళని, చిన్న పిల్లల్ని ఎక్స్పోజ్ కానివ్వరు వాటికి. సో ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ అనేది వీటన్నిటిని అధిగమిస్తుందా? అంటే ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చా? ఖచ్చితంగా మీకు ఎక్స్రేతో పని లేకుండా, అలాగే మీకు ఎంఆర్ఐతో పని లేకుండా, మనకి ఈ రేడియేషన్ సంబంధించినటువంటి ఏవి లేకుండా కూడా కేవలం కంటిలో ఉన్నటువంటి రక్తనాళాలను ఉపయోగించండి, రెటీనా ఇమేజెస్ని బేస్ చేసుకుని ఎనాలిసిస్ చేయగలిగేటువంటి పరిస్థితి ఈరోజు ఆల్రెడీ ఉంది. ఫ్యూచర్లో ఇంకా మరిన్ని రాబోతూ ఉన్నాయి. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే ఆ అవసరం ఇకపై ఉండకపోవచ్చు. ఇప్పుడు రెటీనా తోటి మనం కార్డియోవాస్కులర్ డిసీజ్ లాంటివి, అంటే హార్ట్కి సంబంధించిన వాటిని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. వాటి గురించి మనకు తెలిసిపోతుంది, ముందే పసిగట్టవచ్చు.
మరి బాడీలో మిగతా అంటే ఇప్పుడు క్యాన్సర్కి కూడా వచ్చే అవకాశం ఉందని వింటూ ఉన్నాం మనం. సో ఇలాంటి వాటిని ఎలా పసిగడతాం? ఇప్పుడు మనకి ఏఐతో వచ్చేటువంటి బెనిఫిట్స్లో ఫస్ట్ రేడియాలజీ రిలేటెడ్ ఏవైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ కూడా మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్రేనో లేకపోతే ఒక ఎంఆర్ఐ స్కాన్ ఏవైతే ఆ ఫిలిమ్స్ ఉంటాయో డాక్టర్స్ మీకు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బాగా చూసేసి చాలా డీటెయిల్డ్గా ఇష్యూ ఐడెంటిఫై చేయగలుగుతారు. అవును, కరెక్ట్. కొంతమంది అది చూసి కూడా అంత పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయలేరు. నాలెడ్జ్ని వాళ్ళ బట్టి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ experience నాలెడ్జ్ని బట్టి అన్ని, ఉంటుంది. అవును. ఆ రోజు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి Correct, కూడా అది కూడా మనకి ఏంటి correct. అంటే ఖచ్చితంగా కొన్ని స్పెషల్ కేసెస్లో ఐడెంటిఫికేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఎస్ ఎస్. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఈ ఏఐ ద్వారా ఉమ్, తక్కువ ఖర్చులో ప్లస్ ప్రతి డాక్టర్కి కూడా ఒక ఎన్ని అవర్స్ పని చేయగలరు, ఎంతమంది పేషెంట్ని మాత్రమే చూడగలరు అని ఉంటుంది. ఈ ఏఐకి వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆ అవసరం ఉండదు. 24/7 కొన్ని లక్షల సంఖ్యలో కూడా మనకి ఈ ఇమేజెస్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. ఓ, ఆ రిపోర్ట్ వీళ్ళు చూసి డెసిషన్ తీసుకోవటం అవునా కాదా క్రాస్ చెక్ చేసుకోవడం చాలా తేలిక. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క డిసీజ్కి కూడా ఒక ఏరియాలో ఒక స్పెషల్ డాక్టర్ ఉన్నారు అనేది అందరికీ తెలుసు. అవును అవును. ఇప్పుడు మనకి అదే డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్స్ అనేది మనకి ఈ ఏఐ ద్వారా, ఎందుకంటే ఆ ఇంటెలిజెన్స్ అనేది సేమ్ ఉంటుంది. యాక్యురసీ అండి, అంటే ఎంతవరకు వీటిని నమ్మచ్చు అనేది, అంటే వచ్చే రిజల్ట్ ని పర్ఫెక్ట్ అనుకోవడానికి మనకి ఒక గ్యారంటీ ప్రస్తుతానికి ఏదైనా ఉండాలి కదా? 95 to 99% రిజల్ట్ 95 to 99. ఏవైతే ఇప్పుడు గూగుల్ Almost. మైక్రోసాఫ్ట్ సంబంధించిన రీసెర్చ్ అయిపోయింది, హ్యూమన్ ట్రయల్స్ కూడా అయిపోయినాయి. ఓ, సో దే ఆర్ ఏబుల్ టు అచీవ్ 95 to 99% రిజల్ట్స్ అయితే ప్రస్తుతానికి అచీవ్ చేయగలిగారు. ఇప్పుడు మామూలుగా మనం బ్లడ్ టెస్ట్లు లేకపోతే క్లినికల్ గా చేయించుకున్న టెస్ట్లు వీటిలన్నిటిలో కూడా ల్యాబ్స్ లో చేయించుకునే టెస్ట్లు కావచ్చు, ఇలాంటి డయాగ్నోసిస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అని అనుకోవడానికి ఉండదు. మనం మిషన్ తో చేస్తుంటారు Yes. ఇవి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ టెస్ట్ సెల్ఫ్ చేసుకుంటారు. టెస్ట్ చేస్తారు. అది కొంత డయాబెటిక్, అది అంత పర్ఫెక్ట్ కాదంట. తర్వాత మనకి ఫీవర్ కూడా ఇప్పుడు మెషిన్ తో చెక్ చేస్తుంటారు, అది కూడా పర్ఫెక్ట్ కాదు అని చాలా మంది అంటూ విన్నాను నేను. బీపీ కూడా పర్ఫెక్ట్ ఉండొచ్చు, ఇది మెషిన్స్ వచ్చాయి ఇప్పుడు మాన్యువల్ గా చేసేవి కాకుండా ఆటో మెషిన్స్ అవునండి. ఉన్నాయి కదా, అవన్నీ పర్ఫెక్ట్ గా ఉండవు అని అంటారు. సేమ్ ఇది కూడా అంతేనేమో ఇంకా. అట్లా కాదండి. ఆ. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటి అంటే కంప్లీట్ మీకు అనాలిసిస్ చేసి ప్రీవియస్ డేటా ఇప్పుడు మీకు నేను అనేది అది కాదు, యాక్యురసీ విషయంలో. యాక్యురసీనండి. యాక్యురసీ ఇది ఎలా కాదు, ఉమ్, 100% యాక్యురేట్కి ఇంకా వెళ్ళబోతుంది. accurate. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు పెట్టుకున్న వాచ్ మీకు చూసుకుంటే యా 100% దానిలో కూడా మీరు హార్ట్ బీట్ చెక్ చేసుకోవచ్చు, పల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే వాటిలో అయితే ఈసీజీ కూడా అన్నిట్లో వస్తుంది. ఉమ్, సో ఆల్మోస్ట్ మనం చేసుకోవచ్చు. ఈ వీటితో చేసుకునే దానిలో మీకు కొంత యాక్యురసీ లెవెల్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ పొజిషన్ కావచ్చు, లేదా మనం అక్కడ ప్రాపర్గా ఉందా లేదా అనేది, ప్లస్ దానిలో కూడా మన యాక్యురసీ లెవెల్స్ కొంతవరకు తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీకు ఏఐతో వచ్చేసరికి అలా కాదు. ఏఐతో వచ్చేసరికి యాక్యురసీ లెవెల్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే అక్కడ ఆల్రెడీ కొన్ని లక్షల పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక టెస్ట్ చేసిన వాటితో ఇది కంపేర్ చేసుకుంటాం. ఓకే ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎక్స్రే కానివ్వండి, లేదా ఒక ఫిలిం ఇచ్చినప్పుడు, ఫోటో ఇచ్చినప్పుడు అది గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కంపేర్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు మాత్రమే డెసిషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే కొన్ని లక్షలాది పేషెంట్స్ ఇన్పుట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని, అంటే 1,00,000 మంది పేషెంట్స్ని చూసినటువంటి డాక్టర్ చెప్పేటువంటి ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. పర్ఫెక్షన్ ఉంటుంది అయితే. కానీ మెడిసిన్స్ విషయంకి వచ్చేసరికి అది సజెస్ట్ చేస్తుందా, సజెస్ట్ చేయగలుగుతుందా, మళ్ళీ డాక్టరే చేయాలి అది? అవన్నీ కూడా డాక్టర్ చేస్తారండి. అంటే మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది ఆ పరంగా అయితే. ప్రస్తుతానికి మనం అనుకున్న దానిలో ఇప్పుడు రెటీనా టెస్ట్ ద్వారా హార్ట్ డిసీజెస్ ఐడెంటిఫై చేసిన విషయంలో అయితే చాలా యాక్యురేట్గా ఉంది. కానీ అది ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి మెడిసిన్ ఇచ్చేసి మీరు వాడుకోండి అనేటువంటి పరిస్థితి అయితే ఉండదు, ఇప్పట్లో ఉండకపోవచ్చు. అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే డాక్టర్కి ఆ డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ మనకి డాక్టర్ పని ఈజీ అవుతుంది తప్ప ఇంకా డాక్టర్లతో పని లేదు, నేను ఫోటో తీసుకుని నేను చేసుకుంటాననే పరిస్థితి అయితే ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత కూడా వస్తుందో రాదో చెప్పలేదు. కాకపోతే ఇది బాగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా టెలిమెడిసిన్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఏఐ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మెంటల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా మీకు చాట్ బోర్డ్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే ఒక ఇష్యూ ఉందని తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా జస్ట్ చాట్ బోర్డ్తో, ఏఐ చాట్ బోర్డ్తో డిస్కస్ చేస్తే అది ఐడెంటిఫై చేసి చెబుతుంది మీరు పలానా ఇష్యూతో బాధపడుతున్నారని చెప్పగలుగుతుంది. వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి అని చెప్పి మేము ఏదైతే అడగలేము. చాలా మంది డాక్టర్కి వెళ్ళి అడగాలన్నా కూడా ఓపెన్ చెప్పలేనటువంటి పరిస్థితులు చాలా మంది ఉంటారు, మానసిక వ్యాధులకు సంబంధించి. అలాంటి వాటికి చాట్ బోర్డ్. అలాగే మీరు స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే మెడికల్ స్టూడెంట్స్కి కానివ్వండి, రీసెర్చ్కి పేపర్స్కి కానివ్వండి, ఆల్మోస్ట్ ఏఐ డూయింగ్ వండర్స్ అండి. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ స్టూడెంట్ అనుకోండి, ఇప్పుడు నేను ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, చాలా కష్టంగా ఉంది. ఏఐని అడిగితే
అది మొత్తం ఎనాలిసిస్ చేసి విత్ ఇమేజెస్ రూపంలో కూడా చూపించగలిగేటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పెద్ద ఇష్యూ కూడా ఏంటి అంటే రీసెర్చ్ పేపర్స్ మొత్తం ఇదే రెడీ చేసేస్తుంది. సో ఇది పర్సన్ చేశాడా, ఏఐ చేసిందా ఐడెంటిఫై అర్థం చేయడానికి ఒక కాదు. టూల్ డెవలప్ చేస్తున్నారు. ఓ మళ్ళీ దాన్ని కూడానా? దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం కొత్తగా ఒక టూల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో కాకపోతే దాని దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రీసెర్చ్ పేపర్స్ చేయడానికి స్టూడెంట్స్ ఏఐ టూల్స్ వాడుకుంటున్నారు. 100% ఒక మంచి యూసేజ్ అయితే దానివల్ల జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో మనకి మెడికల్ రికార్డ్స్ అండి, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే చాలా ఎక్కువ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. దానికి Multiple సంబంధించిన ఉన్నప్పుడు రికార్డ్స్ అన్ని కొంచెం, కూడా చాలా yeah. ఇబ్బంది ఉంటుంది. ఆ రికార్డ్స్ అన్ని కూడా మనం కొత్తగా ఇప్పుడు మీకు అందుబాటులో కొన్ని టూల్స్ రాబోతున్నాయి, కొన్ని డిఫరెంట్ యాప్స్ రాబోతూ ఉన్నాయి. దానిలో మన రికార్డ్స్ మొత్తం కూడా డిజిటల్గా ఉంటాయి. దాన్ని బట్టి ఒక డాక్టర్ ఎవరైనా సరే ఆ టూల్ వాడుకోవాలంటే మనం ఒక పాస్వర్డ్ ఇస్తే హీ కెన్ యాక్సెస్ ఆల్ మై మెడికల్ రికార్డ్స్. సో నాకు గతంలో ఏ మందులు వాడారు మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం అనాలిసిస్ మొత్తం కూడా చిన్న రిపోర్ట్ రూపంలో చూపిస్తుంది తను అడిగిన విధంగా. సో ఈ విధంగా మనకి ఏంటి అంటేనండి ఖచ్చితంగా ఏఐతో చాలా చాలా బెనిఫిట్స్ అయితే రాబోతూ ఉన్నాయి. ఏజ్ జెండర్ ను కూడా ఐడెంటిఫై చేస్తుందండి, అదే ఈ మనం ఈ రెటినోపతి retina test, టెస్ట్ yes. లో చేసుకునేటప్పుడు చేస్తుంది. ఏజ్ జెండర్ జెండర్ ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. అది కూడా యాక్యురేట్ గానే ఉంది. అది కూడా యాక్యురసీ ఉంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సుందర్ పిచ్చై మీకు రీసెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చిన దానిలో వాళ్ళు ఆల్రెడీ చాలా చాలా ట్రయల్స్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈ రోజు కాదండి, ఆల్రెడీ మాకు కోవిడ్ కన్నా ముందు నుంచే జరుగుతుంది. కోవిడ్ టైంలో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ చేశారు. సో ప్రస్తుతానికి ఏంటంటే దాని ఒరిజినల్ అవుట్పుట్ జనాలకు అందుబాటులోకి టూల్ అయితే రావడం జరిగింది. ఓకే. మీకు శంకర్ హై హాస్పిటల్ కావచ్చు, లేదంటే అపోలోలో కావచ్చు. ఎలాగూ హార్ట్ కి సంబంధించింది అయితే వచ్చేసింది, ఇక క్యాన్సర్ వాటికి కూడా వస్తుంది అంటున్నారండి, నిజమేనా? ఖచ్చితంగా మ్యామ్, అంటే క్యాన్సర్కి సంబంధించి వస్తుంది. అలాగే మనం ఒక డిసీజ్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది తగ్గుతుందా లేదా అనే దానికి సంబంధించి కూడా మనకి పాత రికార్డ్స్ కొత్త రికార్డ్స్ని కంపేర్ చేసుకుంటూ తగ్గుతుందా ఏంటి అని కూడా అనాలిసిస్ చేసి చెప్పగలుగుతుంది. ఇంకా మీకు ఏఐతో మనకి వచ్చేటువంటి ఒక బెస్ట్ యూసేజ్ ఏంటి అంటే మనకి న్యూట్రిషన్ అండి. మీకు ప్రతి ఒక్క సెలబ్రిటీస్ జనరల్గా న్యూట్రిషనిస్ట్ ఉంటారు. అవును. అలా ఇండివిజువల్గా మనం కూడా ఒక సెలబ్రిటీస్ లాగా వాడుకోగలిగేటువంటి అవకాశం మనకి ఈరోజు ఎన్నో టూల్స్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. వాటిల్లో మన నీడ్స్, మన రెగ్యులర్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే దాన్ని బట్టి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మనం ఏం పనులు చేస్తున్నాము ఏంటి మన ఏజ్ ఇవన్నీ ఇచ్చి మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా ఉంటుంది మనకు అనేది అన్న ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్ న్యూట్రిషన్ మన బాడీకి ఏమేం కావాలో అవన్నీ కూడా అది దాని ప్రకారం మన డైట్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతుంది. సో ఇట్లా మనకి చాలా వరకు ఏంటంటే తక్కువ ఖర్చులో కొంతమందికి మాత్రమే, తక్కువ సమయం తక్కువ ఖర్చుతో ఓన్లీ కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఇలాంటివన్నీ కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. సామాన్యులకి కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. అందుబాటులో లేనివి కూడా అందుబాటులోకి తెచ్చేస్తుంది అనమాట ఏఐ టెక్నాలజీ. ఇంకా రోబోటిక్ సర్జరీస్ అయితే మీకు ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి అనుకోండి. సో రాబోయే కొద్ది రోజుల్లో అయితే వైద్య రంగంలో మాత్రం ఖచ్చితంగా విప్లవాత్మకమైన వినూత్నమైన మార్పులే రాబోతున్నాయి ఈ ఏఐ టెక్నాలజీ తోటి, ఈ టూల్స్ తో. అవునండి, మనం ఏంటంటే ప్రెడిక్షన్ గురించి కూడా మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో జరిగిద్దేనే కానీ ఆల్రెడీ జరిగిన వాటి గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వాటి గురించి మనం మాట్లాడుతాం. ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఈజీ అయిపోతుందేమో ఈ ప్రాసెస్ అంతా. అవునండి, కేవలం మనం ఏంటంటే ఒక మొబైల్ యాప్ ఉంటుంది, దానిలో మొత్తం మన మెడికల్ హిస్టరీ అంతా ఉంటుంది. అలాగే మీకు మోస్ట్లీ వాచెస్ కావచ్చు, వీటిలో కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ రాబోతూ ఉన్నాయి. అంటే మనం ఒక హెల్త్కి సంబంధించి మీకు రీసెంట్గా కొన్ని రింగ్స్ కూడా అందుబాటులో రావడం జరిగింది. ఆల్మోస్ట్ మన బాడీలో ఉన్నటువంటి 108 కైండ్ ఆఫ్ టెస్ట్లు, అంటే మీకు అవన్నీ కూడా ఆ రింగ్ వాడుతూ ఉంటే మీకు ఆ రిపోర్ట్స్ అన్ని జనరేట్ అవుతుంది. ప్రస్తుతానికి మనకి ఏ విధంగా అయితే పల్స్ కి సంబంధించి, హార్ట్ కి సంబంధించి ఉన్నాయో అలా అన్ని టైప్స్ ఆఫ్ ఇవి ఇచ్చేటువంటి హెల్త్ రింగ్స్ కూడా మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకా చాలా చాలా కొత్తవి కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా డయాబెటిక్ అయితే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా మంది మానిటర్స్ మనం ఇక్కడ వేర్ చేస్తూ ఉన్నారు. మన బాడీలో జస్ట్ అది ఒక చిన్న డివైస్ ఒకటి యాడ్ చేసుకుంటే అదే మానిటర్ చేసి పెరుగుతుందా తగ్గుతుందా, డయాబెటిక్ మీకు ఏంటంటే మానిటర్ చేసేస్తుంది. ఎవ్రీ 1 అవర్కో హాఫ్ అన్ అవర్కో చెక్ చేసేసి దాన్ని బట్టి మనం చాలా ఈజీగా మనం ఏం ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది పెరుగుతుంది అనేది కూడా మానిటర్ చేయగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ప్రస్తుతానికి చాలా వాటిల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ డివైస్ అయితే మనకి ఈవెన్ అమెజాన్ అలాంటి వాటిల్లో కూడా అందుబాటులోకి ఉంది. అంటే అంత అడ్వాన్స్డ్గా అయితే మనం ఉన్నామండి ఈరోజు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు సృష్టించబోతుంది అయితే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.